రాహుల్ కాలేజ్ వెళ్ళడానికి కొత్త బైక్ తీసుకున్నాడు. కాలేజ్ వెళ్లే దారిలో ఒక బ్రిడ్జ్ పాస్ అవుతూ వెళ్ళాలి. ఒకరోజు రాహుల్ వెళ్లే దారిలో బరువు మోస్తూ ఒక అమ్మ కనిపించింది. అమ్మ, నేను నా కొత్త బైక్ పైన నీకు లిఫ్ట్ ఇస్తాను రా. అమ్మ సంతోషంగా బైక్ ఎక్కింది. అలా వెళ్తుండగా బైక్ బ్రిడ్జ్ పాస్ అవ్వలేకపోయింది. ఒక చిన్న గేర్ సౌండ్ తో బైక్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు అమ్మ ఇలా అంది, ఏం కాదులే బేటా, ఇప్పుడు నువ్వు కొత్త కదా, నేర్చుకున్నాక లిఫ్ట్ ఇవ్వులే. రాహుల్ ఆలోచించాడు, బైక్ రోజు ఈజీగా పాస్ అయిపోయేది, కానీ ఈరోజు 5th గేర్లో కూడా ఎక్కడం లేదని. బైక్ ఫుల్ గేర్లో ఉంది అంటే ఫుల్ స్పీడ్ అవసరం. రాహుల్ బైక్ తీసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు. ప్రాబ్లం బైక్లో లేదు, ప్రాబ్లం ఎక్కడుందంటే ప్రతి గేర్ యొక్క కాన్సెప్ట్లో ఉంది. రాహుల్, గేర్ కేవలం స్పీడ్ కోసం కాదు, మరి ఇంకెందుకు అని ఆలోచిస్తున్నావా? ఎందుకంటే టార్క్, ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ చేయడానికి ఎంత ఫోర్స్ అవసరమో తెలుస్తుంది. మనం పెట్టే ఫోర్స్ ఇంకా రొటేషనల్ యాక్సిస్ ద్వారా అది ఎంత దూరం మూవ్ అవుతుందో తెలుస్తుంది. ఎప్పుడైనా మనం డోర్ హ్యాండిల్ పట్టుకొని మూవ్ చేస్తే అది ఈజీగా మూవ్ అవుతుంది, కానీ అదే ఫోర్స్ మనం హింజ్ పాయింట్ దగ్గర అప్లై చేస్తే డోర్ అస్సలు మూవ్ అవ్వదు. దీన్నే టార్క్ అంటారు. బైక్ వీల్ తిరగడానికి కూడా ఈ టార్కే అవసరం. కొన్ని సిచ్యువేషన్లో తక్కువ టార్క్ కావాలి, ఇంకొన్ని సిచ్యువేషన్లో ఎక్కువ టార్క్ అవసరం. మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన మాస్టర్ నాలెడ్జ్ని ఫాలో చేసుకోండి.